యోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరవు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరవు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునిసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునిసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. గ్రంథవాగ్దానములన్నీ నావే, రాతి అధ్యాయము వర్షవచనము, దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావే, గ్రంథవాగ్దానములన్నీ నావే, రాతి అధ్యాయము వర్షవచనము, దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావే. మెరుగు మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 5వ వచనం. అప్పుడు సింహాసనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తున్నానని చెప్పాను. మరి మాటలు నమ్మకమైన నిజమై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాకులో తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయంలో బాగులు పట్టిన కొరకాయ రాగల విడలు బట్టి మీకు స్తోత్రాలు. చాలామంది రావాల్సిన వారుగా ఉంటున్నారు, వారిని కూడా మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీగా సహాయమని ప్రార్థిస్తుంటున్నాం. సియోను పాటలు సంతోషముగా పాడుతూ వెళితే మారా అనే చేదు అనుభవాలు కూడా తీపిగా మారుతాయని, మధురంగా మారుతాయని పాటలు పాడుకుంటూ వచ్చారు. మరి మా జీవితాల్లో ఉన్నటువంటి మారా అనుభవాలన్నీ కూడా మా తండ్రి మార్చివేసి, ప్రభా మా తండ్రి మా దేవ తీపికరమైనటువంటివి చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి మా తండ్రి మా ప్రభావం వచ్చిన బిడ్డలు ఎవరు కూడా ఖాళీ కాకుండా వారి వారి భాగాలు పొందేదానికి సహాయం చేయండి. వచ్చేవారు త్వరగా వచ్చి వాటిని పాలు పొందేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ
విధానాస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం వరకు స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున విదాసును అభిషేకించి వాడి కోశంగా ప్రార్థన చేస్తూ స్తుతించి ప్రార్థించి కనపరిచి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన యొక్క మూడవ వాగ్దానము, ఆయన సమస్తము నూతనముగా చేస్తున్నాడు అనే మాటలు కనబడుతుంటున్నాయి. అన్నీ ఆయన నూతనంగా చేస్తాడు అంటే పాతవన్నీ మనలో నుంచి తీసివేస్తాడు, అన్నీ క్రొత్తగా ఇస్తాడు. కాబట్టి మనము పాతవి ఎలాగా తీసివేస్తాడు ఆయన, మళ్ళీ క్రొత్తవి ఎలాగా ఇస్తాడు అనే అంశం మీద దాదాపుగా జనవరిలో ప్రారంభించే ఈ యొక్క బైబిల్ యొక్క వాగ్దానాల మీద ఇప్పుడు నవంబర్ నెల, డిసెంబర్ నెల వరకు కూడా ఈ 3 వాగ్దానాల మీద మనం ధ్యానించుకుంటూ పోదాం. దావీదు సమస్తము సంపాదించుకొనెను అనే మాట మీద అనేక సందర్భాల్లో మనం ఎన్నెన్నో విషయాలు పోగొట్టుకుంటున్నాం. ఆ పోగొట్టుకునే తిరిగి ఎలా సంపాదించుకోవాలో ఆ విషయాన్ని కూడా మనం ధ్యానిస్తూ వస్తూ వచ్చాం. ఆ తర్వాత మరి కొన్ని పురుగులు ఉన్నాయి, చీడ పురుగులు, పసరు పురుగులు, మంగళ పురుగులు, రకరకాల పురుగులు ఉన్నాయి. ఈ పురుగులన్నీ కూడా మన జీవితాలను, మన కుటుంబ జీవితాలను, మన సంఘ జీవితాలను పాడు చేస్తున్నాయి. కాబట్టి వాటి చేతుల నుంచి కూడా మనం ఎలాగా తప్పించుకొని రావాలో వాటిని కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయంలో కూడా మరి నూతనంగా ఎలాగా తొలగిస్తూ వస్తాడో, పాత్రలు ఎలాగా తొలగిపోతాయనే మరొక అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. తత్ఫలితముగా మనము కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ రాజులు 2వ అధ్యాయం 19 నుంచి 22 వచ్చిన వరకు మార్చి చదువుకుందాం. 19 నుంచి 22 మార్చి చదువుకుందాం. అంతటా పట్టణం వారు, ఆ పట్టణంలో చోటు రమ్యమైనదని మా ఏలిన వాడని కనబడుతున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు ఆ నీటి ఓట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీనివల్ల మరణం కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. చూడబడిన భాగాలను ప్రభాష నుంచి దిగించిన గాక. ఇక్కడ మనం గమనించే విషయాలు, మరి ఏలియా గొప్ప దైవజనుడు, ప్రవక్త. ఆయన మరి దేవుడు ఏం చేసినాడంటే, ఆయన సేవ పూర్తి అయిపోయిన తర్వాత ఆయనకు మరణం లేకుండానే ఆయన అలాగనే తీసుకొని పోయినాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే బైబిల్ అంతట్లో కూడా ఇద్దరే ఉంటారు. మరణం అనేది ఈ లోకంలో చూడకుండా ఉన్న వాళ్ళు బైబిలే కాదు, ప్రపంచంలో. ప్రభు కూడా మరణించాడు, కానీ వీళ్ళిద్దరికి అసలు మరణమే లేదు. ఒకరు ఎవరంటే హనోకు, రెండవ వారు ఎవరంటే ఏలియా. వీళ్ళిద్దరే చనిపోకుండా, వీళ్ళిద్దరు కూడా చావు లేకుండా ప్రభు తీసుకొని పోయినారు. దానికి కారణం ఏంటంటే, మిగతా వారందరికంటే కూడా పరిశుద్ధతలోను, నీతి విషయంలోను, యథార్థ విషయంలోను, దేవుని యొక్క మాటకు ఎక్కడా ఎదురు చెప్పలేదు వీళ్ళిద్దరు కూడా. హనోకైతే దేవునితో నడుస్తూ 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 అలాగే పరలోకానికి వెళ్ళిపోయినాడు. అలాగే ఏలియా కూడా దేవుని యొక్క ప్రవక్తగా ఉండి ఎవ్వరికి భయపడకుండా, రాజులకు భయపడకుండా, పరిస్థితులకు భయపడకుండా, దేనికి భయపడకుండా ఉన్నట్లుగా చెప్పుతూ రాజ్యానికి ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అందుకని ఒక సమయం వచ్చినప్పటికీ ఏలియా కూడా అలాగనే తీసుకొని వెళ్ళిపోయినాడు. చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా దేనికి సాదృశ్యం అంటే సంఘం ఎత్తబడేదానికి.
ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు సంఘం ఎత్తబడాలి. రక్షించబడినటువంటి బిడ్డలు, బాప్తిస్మాలు తీసుకున్నవారు, ప్రార్థన చేసేవారు, ఆరాధన చేసేవారు, పరిచర్య చేసేటటువంటి వారు ఎత్తబడాలి అన్నప్పుడు వారు ఉండవలసిన లక్షణాలు ఏంటి తెలిసిన? ప్రభువుతో కూడా నడిచేటటువంటి అనుభవం, దేవునితో నడుస్తూ వచ్చినాడు అనే మాట ఉంది. హనోకు కుటుంబం కూడా ఉన్నది. చాలామంది ఏమంటారంటే మరి కుటుంబం ఉన్నవారు నడవడం చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు పౌలు ఉన్నాడనుకో, ఆయన 24 గంటలు దేవుడా అంటానే ఉంటాడు. ఆయనకి సరిపోయింది, పెళ్లి చేసుకోలేదు. మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకు ఎన్ని ఇరుకులు ఉంటాయి. మరి మాకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, మోసాలు చేయాల్సి వస్తుంది, మరి రకరకాలైనటువంటి పనులు చేయాల్సి వస్తుంది కదా. మరి మేమెట్లా దేవునితో నడవాలి అన్నందుకు సాదృశ్యంగానే హనోకు ఉన్నాడు. ఇక్కడ హనోకు కుటుంబముగా దేవునితో నడిచినవాడు. తనకు పిల్లలు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. వాటితో కలిసి నడుస్తూ ఎంతవరకు ఎదిగాడు అంటే, హనోకు నువ్వు భూమి మీద వద్దు, నీకు మరణం కూడా నేను ఇవ్వను, నాతో పాటు నా పరలోకం తీసుకెళ్తానని దేవుడు చక్కగా వెంట పెట్టుకొని పోయినాడు. అలాగే ప్రభు వచ్చినప్పుడు జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా ప్రభువుతో నడుస్తూ ఉంటే, ప్రభు యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే, ప్రభు యొక్క మార్గాల్లో నడుస్తూ ఉంటే, ప్రభు యొక్క పరిచర్లో కొనసాగుతూ ఉంటే, ప్రభు కొరకే నమ్మకంగా ఉంటే, మనల్ని కూడా ప్రభు ఏం చేస్తారంటే మరణము లేకుండానే తీసుకొని పోతారు. ఆ దినం కొరకే మనం కనిపెడుతున్నాం ప్రియులారా. మరణము లేకుండా ప్రభు వస్తాడు. మనం అలాగే వెళ్ళిపోయేటటువంటి స్థాయిలోకి ఎదగాలి. మనం ఆయన కూడా మనం అంటే కొన్నిసార్లు కూడా చూసాం కదా, ఏలియా మనం అంటే స్వభావం అంటే ఏంటి? మనకు ఆకలి అయితే ఆయనకు ఆకలి కాదా? మనకు నిద్ర వస్తే ఆయన నిద్ర రాదా? మనకి మరి కోపం వస్తే ఆయన కోపం రాదా? మనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. కానీ ఆయనలో చూడేలా ఎంత మంచి స్థాయి ఉన్నదో చూడండి ఒకసారి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కుటుంబం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కుదరదు, కుటుంబం ఉన్నప్పుడు బిడ్డలతో కూడా దేవునితో నడవాలంటే చాలా కష్టము, ఒకరింటారు ఒకరినరు. ఎవరైతే కుటుంబంగా నడుస్తున్నారో మీరు ధన్యులు. ఎవరైతే కుటుంబంగా నడవలేకపోతున్నారో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా కుటుంబము, నా కుమారుడు, నా కుమార్తె, నా భార్య, నా భర్త, మేమందరం కలిసి మీతో నడుస్తాం ప్రభువా. నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు, అప్పుడు నాకు 30 ఏళ్ళ వయసు. 30 ఏళ్ల వయసులో ఇదే వాక్యం చెప్తుంటే ఒక సంఘంలో మా నాగపూర్లోనే ఒకరు వచ్చేసి, నీ యవనస్తుడివి, పెళ్లి కాలేదు, అందుకని తెగ చెప్తున్నావు నువ్వు దేవునితో నడవాలని. రేపు పెళ్ళైన తర్వాత చెప్పు ఆ మాట నాకు, అప్పుడు నేను వింటాను. నువ్వు దేవునితో నడుస్తావో, లోకంతో నడుస్తావో, నీ భార్యతో నడుస్తావో, బిడ్డలతో నడుస్తావో అని అన్నాను. సరే అంకుల్, మీరు చూస్తూ ఉంటారు కదా, మరి నేను దేవునితో నడుస్తాను, మరి ఎవరితో నడుస్తాను మీరు చూస్తారు కదా ప్రియులారా. ఆ తర్వాత వివాహం అయిపోయింది, బిడ్డలు పుట్టారు. 4 వెళతాము, 5 వెళతాము మందిరానికి. చిన్న పిల్లోడైనా, చిన్న పాప అయినా సరే ఇంటికాడ పెట్టేవాళ్ళం కాదు. చూసారా, రాత్రి నిద్రపోనిచ్చేవాళ్ళం కాదు ఆ పిల్లల్ని. తెల్లారి మీటింగ్ ఉందంటే చేసుకొని హాయిగా నిద్రేసేవాడిని. మరుసటి రోజు మీటింగ్ రోజున కుటుంబంగా నడిచాం. ఆ రోజున ఈ రోజు వరకు కూడా ఆ మార్గంలోనే అందరూ నడుస్తున్నాము. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే మనము కుటుంబంగా నడుచుకోవడానికి ఎప్పుడైతే మన యొక్క మనసులో ఆ కోరిక వస్తున్నదో, ఆ ప్రభు చూస్తాడు ఆ కోరికను. నీ కోరికను నేను నెరవేరుస్తాను. నీ కోరిక మంచి కోరిక, నీ కోరిక ఆత్మీయ కోరిక, ఆ కోరికని నెరవేరుస్తానని ప్రభు కూడా నిర్ణయం తీసుకుంటాడు నీ కొరక. అందుకనే కుటుంబముగా నడిచినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడగలము. ఇప్పుడు కుటుంబముగా ఇద్దరు నడుస్తున్నారు, ఇద్దరు నడవడం లేదనుకోండి, ప్రభు వచ్చినప్పుడు
వాళ్ళు వెళ్తుంటే ఏడు ఉండి ఏం చేయాలి, వాళ్ళు కేకలేస్తూ ఉంటారు. వెళ్తున్నాడు, మా నాన్న వెళ్తున్నాడు, మా అమ్మ వెళ్తున్నారు అని పిల్లలు కేకలేస్తారు. లేక పిల్లలు బాగున్నారు అనుకో, నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమార్తె వెళ్తాను, నేను వెళ్ళలేకపోయి వీళ్ళు వెళ్తాను. అందుకని ప్రభువుతో నడవాలి. అంత గొప్ప దైవజనుడి దగ్గర ఎలీషా అనేటటువంటి ఆయన ఏం చేశాడంట, తర్బీదు తీసుకున్నాడు, శిష్యుడిగా మారాడు. ఆయన ఎలాంటి వాడు తెలిసిన? ఎలాంటి వాడంటే ఆయనకి 12 ఎద్దుల కాడిమాను అంటే ఎకరాల భూమి, మంచి ఆయన ఏమని చెప్పాలి, రైతు, ఒక మంచి రైతు కుటుంబం నుంచి వచ్చాడు ఎలీషా. రైతు కుటుంబం నుంచి వచ్చాడు, ఎకరాలు కలిగినటువంటి ఒక భూమి కలిగినటువంటి వాడు, ఆస్తిపరుడు. అది ఏలియా ఏమన్నాడంటే, అవి విడిచిపెట్టేసాయ్యా, రా నన్ను వెంబడించు. ఎలీషా ఏమన్నాడు, వరేవాడు నువ్వంటే ఏదో సాధువు సన్యాసి అయిపోయావు, నాకు చూడు వెనకన్నా ఎన్ని ఎకరాల భూమి ఉందో చూడు, నాకు ఎన్ని ఎట్లా ఉందో చూడు, నాకు అక్కడ దున్నాల్సింది ఎంత ఉందో చూడు, నా ఆశను ఒకసారి చూడు, ఇవన్నీ విడిచిపెట్టుకొని నీ దగ్గరికి వచ్చి శిష్యులను చేయమంటావా అనేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. నేనే అన్నాను, అయ్యా ఎట్లవుతుంటే నీ సేవ చేస్తున్నాను కదా, పిల్లల్ని ఎవరు చూస్తారు, వీళ్ళ ముగ్గురికి మరి నేను ఉద్యోగాన్ని రాజీనామా చేస్తే మరి జీతం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళని ఎలా పోషించాలి ప్రభువా, ఎలాగ అందుట్లో ఒకరికి ముగ్గురు పోషించాలి నేను, మరి జీతం లేకపోతే ఎలాగ పోషించగలను? సేవ అంటే చాలా కష్టతరమైన విషయం, ఆ దినాల్లో సేవ అంటే. ఇలాగా అందుకని విధేయత కలిగిన ఎలీషా దేవుడు గొప్ప ప్రవక్తగా చేశాడు. తన నోటిలో నుంచి ఏ మాట వచ్చినా కూడా దేవుడు దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అందుకనే మనం అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఈ దినాల్లో అనేక మంది బోధకులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది మరి పాస్టర్లు, ఫాదర్లు, గొప్ప గొప్ప సేవకులు అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, వారు ఎవరి దగ్గర తర్బీదు పొందారు? బాగా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉన్నారు, వారి పేరు నేను చెప్పను, ఎవరికి వాళ్ళే పెట్టారు, ఎవరి పేరుతో వాళ్ళు పెట్టేశారు. ఇది మా మినిస్ట్రీ, ఇది మా మినిస్ట్రీ, ఇది మా మినిస్ట్రీ, ఇది మా మినిస్ట్రీ అని ఎవరి పేరుతో వాళ్ళు వాటిని స్థాపించారు. కానీ అడిగేది ఏంటంటే, మరి ఎవరి దగ్గర తర్బీదు పొందేవు నీవు? తర్బీదు పొందకుండా దైవ సేవకులు కాలేరు. అయితే ఆ దైవ సేవ వాక్యానుసారమైన విషయం కాదు. యెహోషువ ఎవరు? మోషే దగ్గర నుండి చేతుల మీద నీళ్లు పోసాడు, చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పుడు మోషే ఎవరిని పెట్టినాడో, ఆ ఇజ్రాయెల్ లక్షలాది మంది ప్రజల నాయకుడు ఎవరిని చేశాడు? యెహోషువని చేశాడు. ఎందుకంటే నా దగ్గర ఉన్నాడు, నా మార్గంలో నడిచాడు, నన్ను చూశాడు, కాబట్టి నా తర్వాత నాయకుడు తనే. చూసారా, అది నాయకత్వం అంటే. కాబట్టి ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి ఎవ్వరూ కూడా తర్బీదు పొందేదానికి ఇష్టపడరు. ఇంకో మాట చెప్పాలంటే, ఇంకో తర్బీదు ఉంది. ఏ తర్బీదు ఇది? ఎలాగైతే మనకు చైతన్య కాలేజీ, భాష్యం కాలేజీ, ఆ కాలేజీ అంటారా, అట్లా బైబిల్ కాలేజీలో పెట్టేది. బైబిల్ కాలేజీ పెట్టి సర్టిఫికేట్ తీసుకుంటావా? ఎంత నవ్వొస్తుంది ఆ మాట చెప్పాలంటేనే. అయినా వాళ్ళకి ఎక్కడ ఆ బైబిల్ కాలేజీలో పెట్టి ఆ పండితులకి ఎక్కడ తెలివి లేదు, నాకు అర్థం కాదు. బైబిల్ కాలేజీ ఇచ్చి సర్టిఫికేట్ చేసి పాస్టర్ గారిని చేస్తావా? దేవుడి వాక్యం ఎలాగుంది? దేవుడు ఆ వ్యక్తిని పిలవాలా. మోషే ఎక్కడి నుంచి పిలిచాడు? ఒరే పర్వతం మీద మండేటటువంటి యొక్క ఏంటది, అది కాలుతున్నటువంటి అందులో నుండి పొదలో నుండి మోషే మోషే అని పిలిచినాడు. పిలుపు ఉండాలా దేవుని యొక్క సేవకి. తర్వాత పౌలు ఏం చేశాడు?
దేవుని బిడ్డలను కొట్టడానికి పోయినాడు, చంపడానికి పోయినాడు, జైలు వేయడానికి పోయినాడు. మార్గ మధ్యలో దమస్కులో ఏమన్నాడు? సౌలా సౌలా. పేతురు ఏం చేస్తున్నాడు? చేపలు పట్టడానికి పోయినాడు, సముద్రం దగ్గర పోయినాడు. యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? పేతురు నువ్వేం చేసావు? ఏం చేయాలా? వల వదిలిపెట్టేసి రా. దేవుని యొక్క పిలుపు ఉండాలి. దేవుని యొక్క పిలుపు లేని ఏ చర్చ్ అయినా చర్చి కాదు ప్రియులారా, గుర్తించుకోండి. ఎంత పెద్ద సంఘమైనా ఈ సేవకుడు పిలుపు ఉన్నదా? పిలుపు ఉంటే రెండవది తర్బీత్ ఎక్కడ ఉన్నది? చాలామంది అంటారు దేవుడు నన్ను పిలిచాడు, నేను చెప్పిన రీతిగా దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు అన్నాను. నేను కూడా చెప్తాను, కానీ నేను ఎక్కడ పొందాను? హెబ్రోన్లో ఎలాగుంటుందో తెలిసిన నా అవసరత ప్రక్కనోళ్ళు కూడా చెప్పకూడదు. హెబ్రోన్ అంత కఠినమైనటువంటి యొక్క తర్బీదు ఎక్కడుండదండి ప్రపంచంలో. ఒక సహోదరుడు వెళ్ళి రెండో సహోదరుడి దగ్గరికి వెళ్ళి, అన్న తల కొంచెం కొబ్బరి నూనె వేస్తావా? అది తల రాసుకుంటానన్నా అన్నాడు. అక్కడ ఉన్న సహోదరులే ట్రైనింగ్ పోతున్నవాడు. రెండో సహోదరుడు ఏమన్నాడు? సరే సహోదరా రా బ్రదరు నీకు కొంత వేస్తానని అన్నాడా? అనలా. ఏమన్నా తెలుసా? విశ్వాసం నీకు లేదా? అడుగుతున్నావు నన్ను, నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంకొకరు నీ దగ్గర పంపిస్తాడు. అది నేర్చుకో హెబ్రోన్లో. అందుకని ఈనాడు హెబ్రోను ఇంత బలంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, అలాంటి యొక్క బలమైనటువంటి యొక్క బీజం హెబ్రోన్. అంటే ఏ ఒక్క అక్కర ఏ ఒక్క అవసరత ఎవరికి చెప్పుకునేవారు కాదు, విశ్వాసం మీద ఆధారపడతారు. చివరి వరకు కూడా, చివరి గడియ వరకు కూడా విశ్వాసం మీద ఆధారపడతారు. కాబట్టి అదే ట్రైనింగ్. నువ్వెంత చదువుకున్నావా, ఎన్ని డిగ్రీలు పాస్ అయినావా, నువ్వెంత ఆస్తిపరుడా, అయ్యన్నీ అక్కడ లెక్కేయలేవు. వచ్చిన వెంటనే పో బాత్రూమ్లు కడిగిరా అంటారు. ఎందుకు అక్కడ ఏం చేయాలి? బాత్రూమ్లు కడిగించాలనే ఉద్దేశం కాదు, తగ్గింపు నేర్పించేదాని కొరకు. హంబుల్నెస్ తగ్గించేది నేర్పించేంత వరకు అక్కడికి వెళ్ళేసి ఆ పని చేయమని చెప్పేవాడు. చూసారా? ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని బలమైనటువంటి దైవ సేవకునిగా తీర్చిదిద్దుతాడు. ఈనాడు హెబ్రోన్లో ఉన్న ప్రతి సేవకుడు కూడా అంత బలమైన సేవకులు అవడానికి కారణం ఏంటంటే ఈ అనుభవాలే వాళ్ళ గొప్ప దైవ జనులుగా మారుస్తూ వచ్చినాయి. ఈ అనుభవాలు ఏమి లేవు. కారులో తిరగటము, మరి వాళ్ళ యొక్క అనుభవాల్లో గుండా మంచి మంచి యొక్క దీనిలో సేవ చేయడే ఎలాగ వాడికి ప్రభు యొక్క దర్శనం కలుగుతుంది. అందుకని ప్రియమైన సోదరులారా, ఇక్కడ నాకు తలంపు ఏంటంటే, ఏలియా దగ్గర ఎలీషా తర్బీదు పొందాడు కాబట్టి ఏలియా ఏ మాట చెప్పాడో దేవుడు నెరవేర్చాడు, ఎలీషా కూడా ఏ మాట చెప్పాడో దేవుడు నెరవేరుస్తున్నాడు. అందుకని మనం కూడా అలాంటి యొక్క తర్బీదు పొందినటువంటి వారిని గుర్తించాలి, అలాంటి యొక్క సేవను మనం గుర్తించాలి. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నాను, మరొకటి. ఏలియా ఎలీషా ఇద్దరు పోతున్నారు, కలిసే పోతున్నారు. ఇద్దరు కలిసిపోతున్నప్పుడు ఒక స్థలానికి వెళ్ళారు, గిల్గాల్ అనే స్థలం. అక్కడికి వెళ్ళిన వెంటనే ఏలియా అన్నాడు, ఎలీషా శిష్యుడా, దేవుడు నన్ను బేతేలు పొమ్మంటున్నాడు అని అన్నాడు. గురుగారు నేను కూడా నీతో వస్తానన్నాడు. అక్కడ బేతేలు వెళ్ళారు ఇద్దరు కూడా. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నాడు, దేవుడు నన్ను ఇక్కడి నుంచి ఎరుకోకి వెళ్ళమంటున్నాడు అని అన్నాడు. గురుగారు నేను కూడా వస్తాను అని అన్నాడు. సరే అయితే అని అన్నాడు. మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ ఒక మాట అన్నాడు, దేవుడు నన్ను ఇక్కడి నుంచి యోర్ధానికి వెళ్ళమంటున్నాడు అంటున్నాడు. గురుగారు నేను కూడా వస్తాను దీంతో పాటు అని అంటాడు. చూసారా? సరే రామని తెలుసుకోలేడు. ఇక 4 అనుభవాలు అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నా, ఏలి అంటున్నాడు, దేవుడు నన్ను పరలోకం రమ్మంటున్నాడు, నేను ఎత్తబడబోతున్నాను ఎలీషా, ఏం కావాలో కోరుకో అంటుంటే ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఏమన్నాలా? ముందు ఏమన్నాడు? నీతో వస్తానన్నాడా? మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత స్వార్థం ఉందో చూడ. అక్కడ
నీతో కూడా వస్తాను గురువుగారు అంటే పరలోకం పోయి ఉండేవాడు కదా ఎలీషా కూడా. ఏమడిగాడు? రెండంతలన్నీ ఆత్మ నాకేమన్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మశక్తిలో రెండంతల శక్తి నాకి అయ్యా, నువ్వు పరలోకం పోకముందన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ ఆయన వెంబడిస్తాడు, కానీ పరలోకం పోవడం అంటూనే భయపడిపోయినాడు కదా. అందుకని ప్రియమైన సోదరులారా, సరే నువ్వు కోరుకున్నది చాలా కష్టమైన విషయము, రెండంతల ఆత్మ కావాలంటే చాలా కష్టతరమైన విషయము. నేను నీకు కానీ కనబడితే మళ్ళా నీకు అది దొరుకుతుంది, అది నేను కనబడలేదనుకో అది నీకు దొరకదని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆయన వెళుతూ ఆయన దుప్పటి కింద పడేసేసాడు. ఎవరు దుప్పటి? ఏలియా తన దుప్పటిని ఏం చేశాడు? కింద పడేశాడు. ఎలీషా ఏం చేయాలా? అయ్యో మా గురువుగారు పాత దుప్పటి ఇక్కడ పడేసిపోయినాడు, పడింది అనుకున్నాడా? ఆ దుప్పటి తీసుకున్నాడు. ఆ దుప్పటి తీసుకొని ఆ దుప్పటితో యోర్ధాన్ దగ్గరకు వచ్చేసి యోర్ధాన్ ఒక్క దెబ్బ కొట్టేశాడు. దుప్పటి తీసుకొని నీళ్ళు ఏమైపోయినాయి? 2 భాగాలు అయిపోయినాయి. అంటే అంత శక్తి ఉన్నది. భక్సింగ్ గారు చూడడానికి పోయినప్పుడు నేను అప్పుడప్పుడే పుట్టున్నాడు. భక్సింగ్ గారి దగ్గరికి వృద్ధుడైపోయినాడు కదా. అందుకని ఏ ప్రజెంటేషన్ తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆయన దగ్గర పనిచేస్తున్నాక శిష్యు నేను అడిగాను, అన్నా మొదటికి ఏం తీసుకొస్తే బాగుంటుంది అని అన్నాడు. ఏంటయ్యా నువ్వు ముసలోడు అయిపోయినాడు, పంచీలు ఆయన కట్టే నీకు పంచలే కదా అని అన్నాడు. సరే అన్న నేనేంటి మంచి తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళాను. మంచి పంచలు తీసుకొని వచ్చి భక్సింగ్ గారికి ఇచ్చి అక్కడ ఉన్న ఆయన అడిగింటున్నా, ఆయన పాత పంచలు ఇయ్యనన్నా నాకు అని అన్నా. అదేంటి అని అన్నాడు. కాదన్నా ఆ పాత పంచలు మీద అని అన్నా. పిల్లలు పుట్టారన్నా, చిన్న పిల్లలు, అక్కడ చిన్నవాడు కాబట్టి మనం అంటారు కదా పశువుల పాకలో పొత్తిగుడ్డలు అంటారు కదా, అలాగా అర్పణ గుడ్డల్లో పెట్టి పెంచా ఈ వాక్యాధారంతో. అందుకనే ఆ పేరు కూడా సింగనే పెట్టింది దాని కొరకే. అందుకనే ఈనాడు యవ్వన కాలం నుంచి దేవుని కొరకు ఎందుకు వాడబడుతున్నాడు అంటే ఆ యొక్క శక్తి వస్తుంది బిడ్డలకు. దైవజనుల యొక్క శక్తి వస్తుంది వారి దగ్గర ఉంటే. నిజమైనటువంటి దైవజనుడు, ఆత్మానుసారమైన దైవజనుడు, శక్తి కలిగినటువంటి దైవజనుల దగ్గర మనం కూర్చున్నా, వారి తల చేయబట్టి వారు ప్రార్థన చేసినా మరి ఎన్నో రకాలైనటువంటి యొక్క అద్భుత కార్యాలు జరుగుతూ వస్తాయి. ఇప్పుడు నేను మానేశాను, కానీ ప్రారంభ దినాల్లో మరి కొబ్బరి నీళ్ళు తీసుకొని ఎవరైతే బాగులేదో ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ మీద తలబెట్టి ప్రార్థన చేసేవాళ్ళు. నాగపూర్లో ఉన్నప్పుడు ఎలాంటి వారైనా సరే ఆ ప్రార్థన చేసుకుపోయేవాళ్ళు. తర్వాత దేవుని కృపబడి తగ్గింది బ్రదరు అనేటటువంటి వాడు. వరం అది, లభించేటటువంటి వరం అది. ఎందుకు చెప్తున్నానంటే ఎలీషాకున్న తేడా ముందు మనకు అర్థం చేసుకోవాలా, తర్వాత ఏం జరుగుతుందో మనం అప్పుడు చూడాలా. చూడండి, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. 19 వచ్చింది ఏముంది? 19 అంతటా ఆ పట్టణం వారు అంటే ఒక పట్టణానికి వెళ్ళారు. ఎలీషా ఆయన శిష్యులు ఒక పట్టణానికి వెళ్ళారు. పట్టణం చాలా అందంగా ఉంది, చాలా రమ్యంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పట్టణం చాలా బాగుంది. అందుకనే అక్కడ చాలామంది ఆ పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణంలో చాలామంది ఉన్నారు, చూసారా? అయితే అక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే నీరు మంచిది కాదు, 2 భూమి సారం లేనటువంటిది. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
నీళ్ళు ఉన్నాయి అక్కడ, కానీ ఆ నీళ్ళు ఎలాంటి అంట? మంచివి కావు. అవి మంచినీళ్ళు కావు. అవి నీళ్లు సమృద్ధిగానే ఉన్నాయి, మంచివి కావు అవి. మంచినీళ్ళు లేకపోతే భూమి ఎలాగుంటుంది? అది కూడా నిస్సారంగా ఉంటుంది. నిస్సారం లేదంటే పంట సరిగా ఇవ్వదు. ప్రియులారా, పట్టణాలు రమ్యంగా ఉంటాయి, చూసేదానికి మనుషులు చాలా అందంగా కనబడతారు. లోన ఒకటే ఏడ్పు, ఒకటే దుఃఖం, ఒకటే బాధ. ఇల్లు చూస్తే పెద్ద 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 అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద దీనిలో ఉంటాయి. లోన చూస్తే ఒకటే వ్యాకులత, దిగులు, చింత, బాధ. అనేక స్థలాలు, అనేక మనం చూస్తే పైకి గంభీరంగా కనబడుతూ ఉంటారు, లోన ఎంతో కృంగిపోతూ ఉంటారు, నిరాశపడిపోతుంటారు, బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. అది దాని యొక్క అర్థం. పట్టణం బాగుంటుంది, ఎత్తుగా ఉంటారు, బాగా ఉంటారు, బాగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ లోన బాధ, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి లోన బాధ, ఆ సంఘాల్లో ఉన్న లోన బాధ. అందుకనే అలాంటి యొక్క స్థలానికి వెళ్ళాడు ఎవరు? ఎలీషా. ఏ స్థలానికి వెళ్ళాలా? ఏ స్థలములోనైతే నిస్సారంగా ఉంటుందో ఆ స్థలానికి వెళ్ళాలా దైవ సేవకుడు. ఏ స్థలం అయితే మరి మనుషులుగా ఉండవో, చెడిపోయిన వారిగా ఉంటారో, పత్రమైపోయే వారికి ఉంటారో, పాడైపోయే వారికి ఉంటారో ఆ స్థలానికి వెళ్ళాలా దైవ సేవకుడు. ఈరోజు దైవ సేవకులు ఎక్కడికి వెళ్తారు? మంచి మంచి చూసుకుంటారు. మంచి మంచి సిటీలో, మంచి మంచి టౌన్లో అన్నీ కూడా బాగా కట్టినటువంటివి మందిరాలు. ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడున్న రహస్యాన్ని జ్ఞాపకం చూసుకోనండి. ఎలీషా ఏ స్థలాన్ని కోరుకున్నాడు అంటే, ఎక్కడైతే సారం లేదో, ఎక్కడైతే నిక్షేమం ఉన్నదో, ఎక్కడైతే చెడిపోయిన నీళ్లు ఉన్నాయో ఆ స్థలాన్ని కోరుకున్నాడు. నేను ఇక్కడ నాకు మునుపు 2-3 స్థలాల్లో గుంటూరులో మరి క్రైస్తవ మధ్యలో చక్కగా పరిచర్య చేసి వారిని బలపరిచి మంచిగా ఆత్మీయంగా చాలా సేవా పరిచర్య అన్నీ చేసిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు. అన్యజనుల్లోకి వెళ్ళిపో, అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అక్కడికి వెళ్ళాలి నువ్వు. ఎవరున్నారు ఇక్కడ? మరి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఒకరు కూడా లేడే నాకు తెలిసిన వాళ్ళు. ప్రభు అన్నాడు, నేనున్నాను ఇంక తోడుగా, వెళ్ళిపోను ఒంటరిగా. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడున్న రహస్యం ఏంటంటే, మనం వెళ్ళవలసినటువంటిది, మనం చేయవలసినటువంటిది ఎక్కడ అవసరం ఉందో అది చూడాలి. మనం ఏ స్థలంలో అవసరం ఉన్నది, ఏ కుటుంబానికి అవసరం ఉన్నది, ఏ వ్యక్తికి అవసరం ఉన్నది, ఏ సంఘానికి అవసరం ఉన్నది, ఆ స్థలంలోకి వెళ్ళి దానిని బాగు చేయాలా, వారిని బాగు చేయాలా, అక్కడ నీటిని బాగు చేయాలా, అక్కడ భూములను బాగు చేయాలా, అక్కడ పంటలను పండించాలా. అంత గొప్ప ప్రణాళికతోటి ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చాడు. చూసారా, ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు జనాలందరూ? మందిరం ఎక్కడ జరుగుతున్నా కూడా పక్కన మందిరం పెట్టేస్తారు, ఆ ప్రక్కన మందిరం ఉన్నా కూడా అవతల లైన్లో మన మందిరం పెట్టేస్తారు. శారదా కానికి పోయి చూడండి, మొన్న వెళ్ళి చూసి వచ్చాను నేను ఒకసారి. వీధికి ఒక 2 చర్చీలు, వీధికి చర్చీలే. ఎందుకు? ఎవరి చర్చి వాళ్ళక? ఎక్కడ లేరో ఎంతోమంది ఉంటున్నారు ఎన్నో స్థలాల్లో. నిజంగా చెప్పాలనుకుంటే కొండ ప్రాంతాల్లో మరి ఎన్నడూ కూడా ప్రభుని ఎరగినటువంటి యొక్క ప్రాంతాలు ఎంతోమంది ఉన్నారు. అడవి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు. ఆనాడు మిషనరీస్ ఆ పని చేయగలిగినారు, ఈనాడు సేవకులు అవి చేయలేరు. ఈనాడంతా కూడా సుఖ విలాసాలతో చేసినటువంటి సేవ ఇది ప్రభువుకి అంగీకారం కాదు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడడం కూడా కష్టమే. అందుకనే రమ్యంగా ఉంది,
ఆ పట్టణం యొక్క ప్రజలు వచ్చారు. ఎలీషాతో చెప్తున్నారు, అయ్యా పట్టణం చాలా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏముందంట, నీళ్లు మంచివి కావు. నీళ్ళంటే ఏం చెప్పాలి వాక్యానుసారంగా? నీళ్ళంటే ఏంటి చెప్పండి? వాక్యము. నీళ్ళంటే వాక్యము. కాబట్టి వాక్యం ఉంటుంది అనేక సంఘాల్లో, అనేక కుటుంబాల్లో, అనేక జీవితాల్లో, కానీ అది మంచిది కాదు, సారం లేనటువంటిది, మార్చలేనటువంటిది, జీవితాలను మార్చలేనటువంటి వాక్యము, కుటుంబాలను మార్చలేనటువంటి వాక్యము, పరిచయ ధర్మాన్ని మార్చలేనటువంటి వాక్యము. అందుకనే ఆ యొక్క నీళ్లు ఉన్నవి కానయ్యా అవి మంచివి కావు అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? మరి మంచివి కాదంటున్నాడు, బయలుదేరి ఇక్కడి నుంచి. ఇదెందుకు మనకు? చాలాసార్లు హెబ్రోన్లో మరి మా సేవకులు వచ్చి అక్కడ ఉన్న పెద్దలను అడుగుతారు, అన్నా నాకు ట్రాన్స్ఫర్ కావాలన్నా ఊరి నుంచి అంటారు. ఎందుకు ట్రాన్స్ఫర్ అంటే, అక్కడ పోయినప్పటి నుంచి ఆ నీళ్లు తాగినప్పటి నుంచి ఆరోగ్యం పాడైపోతుందన్న. ఆ నీళ్లు తాగినప్పటి నుంచి ఒకటే రోగాలు వస్తున్నాయన్న, నీళ్ళు మాకు పట్టడం లేదన్నా. అంటే ఇప్పుడు నువ్వు తప్పించుకోవాలా? వేరే సేవకుడు పోవాలి అక్కడికి, నీ స్థలంలో ఇంకొక సేవకుడు పోవాల్సిందే కదా. అప్పుడేమో దైవజనులు ఏం చెప్పేవాడు తెలిసిన, నీవు వెళ్ళి ప్రార్థన చేసుకొని అక్కడ ఆ యొక్క పరిస్థితి అంతా మార్చుకునే రీతిగా ప్రభు దగ్గర మొరపెట్టుకునేవాడు. అది మన దర్శనం. చూసారా, ఎలీషా ఏమన్నాడు? మంచిగా లేవంట నీళ్ళు, ఇక్కడేం లేదు, ఇంకా భూమి ఎలాగుంది, పంట సరైన పంట లేదు. ఏం చేయాలి అప్పుడు? పంట లేదు, తినడానికి నీళ్ళు లేవు, త్రాగడానికి. మరి ఎందుకు ఇదంతా మనకి ఇక్కడ? నమ్ముతారా మీరు? మొట్టమొదటి ఆదివారం ప్రారంభించినప్పుడు కొరిటిపాడులో మన యొక్క సందా ఎంత అంటే, ఆదివారం సందా మొత్తం కలిపి 150 రూపాయలు. 150 రూపాయలు ఆదివారం సంఘ మొత్తం అందరు ఇచ్చిన సందా ఎంత అంటే 150 రూపాయలు. మరి 150 రూపాయలతో సేవ చేశానంటే మీరు ఆలోచించండి. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తుంటాడు తెలిసిన, మీకు తెలియదు అవన్నీ కూడా చెప్పాలనుకుంటే. దేవుడు ఒక సహోదరు ప్రేరేపించాడు, బ్రదరు మీ బిడ్డల కొరకైనా ఫీజు నేను తీసుకొచ్చిన అని ఫీజు ఇచ్చేసేటువంటి వాడు. ఇంకో సహోదరుడు వచ్చాడు, మీరు ప్రార్థన చేశారు, దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, మీ ప్రతి నెల ఇంటి అద్దె నేనే కట్టాను అనేవాడు. 2100 మా యొక్క అద్దె, అక్కడ 2100 అక్కడ అద్దె, మాకు 2100 అద్దె. పిల్లల భాషను ఇద్దరు చదువుతుంటున్నారు. నాకు 150 రూపాయలు ఇది వచ్చేసింది. ఇప్పుడు కూడా రాసి పెట్టాను, మొత్తం ఉన్నాయి. 2004 నుంచి ఏ సండే ఎంత వచ్చింది, ఎవరు దేని ఎట్లా ఇచ్చారు, మొత్తం ఈ రోజు వరకు కూడా ఒక్కడు కూడా లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీకు కాదు లెక్క అప్పగించింది నేను ఆయనకి. రేపు ఆయన దగ్గర నిలబడినప్పుడు అడుగుతాడు నన్ను, ప్రభువుకి నేను లెక్క అప్పగించాలా. అందుకనే ఎంత విశ్వాసముతో పనిచేసామో దేవుడు దానిని అంత మరి ఆత్మీయమైనటువంటి రీతిగా సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితిని చూస్తే మనం పరిగెత్తి వెళ్ళకూడదు. ఆడున్న పరిస్థితిని బట్టి నీరు సరిగ్గా లేవని చెప్పేసేసి, లేదా అక్కడ పంట సరిగ్గా లేదని చెప్పేసి పరిగెత్తి వెళ్ళకూడదు. వెంటనే ఒక మంచి మార్గాన్ని అక్కడ ఆలోచన చేశారు. రండి ఆ మాట కూడా చదువుకున్నాం. అక్కడ చదవని తర్వాత మాట, చాలు. ఇక్కడ మాట గమనించండి. వెంటనే ఏం చెప్తున్నాడు? శిష్యులను పిలిచాడు, మీరు వెళ్ళి ఏం తీసుకురమ్మన్నాడు?
క్రొత్త పాత్రను ఉప్పు చేసిరండి అని అన్నాడు. ఏది శ్రమ అన్నాడు? క్రొత్త పాత్ర. అంటే ఆ దినాల్లో ఇప్పుడు మీకు తెలియదు కానీ కుండలే పాత్రలుగా చేసేవాడు. ఆ తర్వాత అప్పుడు దినాల్లో ఉన్నటువంటివి రాగి పనిముట్లు, ఇత్తడి గంగాళాలు, అవన్నీ అప్పట్లో ఉండేటటువంటివి. ఇవన్నీ కూడా మరి వాడివే. మనం అక్కడికి వచ్చాం కాబట్టి వాటినే తెచ్చుకున్నాం అక్కడి నుంచి. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కొత్త పాత్ర కావాలా, అందులో ఏమేయాలా? ఉప్పు వేయాలా అని అన్నాడు. శిష్యుడు ఏమన్నారు ఇప్పుడు? దేంట్లో నీళ్లు మంచిగా లేవంటే పాత్ర రమ్మంటాడు, మరి ఉప్పు తీసి రమ్మంటాడు. ఏంటి మా గురువుగారికి ఏమన్నా ఉందా లేదా, మరి మైండ్ ఉందా లేదా అనుకున్నారు వాళ్ళు. ఏ మాత్రం కూడా ఆటంకం చెప్పలే. వెళ్ళారు, కొత్త పాత్ర తీసుకొచ్చారు, అందులో ఉప్పు వేసేసారు. వీళ్ళరా దేవుడి కార్యం చేయాలన్నప్పుడు అడ్డు చెప్పకూడదు. మనం ఆయన ఎప్పుడైతే ఏది చేయమన్నాడో దాన్ని నమ్మడమే. వెళ్ళమంటే వెళ్ళడమే, చేయమంటే చేయడమే. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఏం చేయమంటే అది చేయడమే. ఆయన పంపించాడు కాబట్టి ఆయన మీద ఆ భారం వేసేస్తామండి. అది సేవ విధానం అంటే. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అనుమానిస్తారో, ఎవరైతే వాదాలు చేస్తారో వారిని ఎప్పుడు దేవుడు వాడుకోడు. ఏ పని చెప్పినా కూడా ఆ పని మనం చేయాల్సిందే. ఒకరోజు ఆదివారం నన్ను పరిచర్కి పంపించారు. ఒంగోలు నుండి అద్దెంకి పోవాలా. అద్దెంకి పోవాలా అంటే బస్సు ఎక్కి పోవాలా. మరి మేదరమెట్ల దాటిన తర్వాత అక్కడ ఒక ఏరు ఒకటి ఉన్నది, నది లాంటి ఏరు తెగిపోయింది. బండ్లు పోవడానికి లేదు, బండ్లు ఇటు రావడానికి లేదు, ఒక లారీ ఎటు పోవడానికి లేదు, ఒక బస్సు ఇటు పోవడానికి రాదు. ఎవరి బస్సులో ఆగిపోయినాయి. ఒంగోలులో ఇసుకలో ప్రార్థన జరుగుతూనే ఉంది. నేనేం చేయాలి అర్థం కాల. వెళ్ళాలా అంటే బస్సు లేదు. పోనీ అక్కడికి ఏదైనా మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఆ మధ్యలో పోవడానికేమో ఏరు తెగిపోయి నీళ్ళని పోతున్నాయి. ఈ పరిస్థితిలో ఏం చేయాలా? 2 గంటలు అట్లా ఆలోచన చేసి సరే ఇంకా నేను పోలేనులే, వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసేసి వీళ్ళు ఇంటికి మందిరంలో కూర్చున్నాం. వెళ్ళకుండా ఎవరికి చెప్పకుండా మందిరంలో కూర్చున్నాం. సేవకుడు వచ్చాడు. ఏంటి తిరిగి వచ్చావు నువ్వు అని అన్నాడు. అన్న ఏం చేయమంటావు? తుఫాను వచ్చింది కదా, తుఫాను వచ్చింది కదా, అదంతా కొట్టుకొని పోయిందంట. వాడు ఏరంతా ప్రవహిస్తుందంట. ఆ బండి ఇటు పోవడం లేదు, ఈ బండి ఇటు రావడం లేదు, బస్సులు కూడా నడవడం లేదు, అందుకని తిరిగి వచ్చాను అన్నాడు. ఆయన అమ్మాయి ఎంత కోపడ్డాడు. కృష్ణ, నీకు ఒక బాధ్యత అప్పగించా. నువ్వు లారీ అయినా ఎక్కిపోవాల్సిందే. నువ్వు అక్కడ దాకా బస్సు రాలేదనుకో, ఒక లారీ ఎక్కిపోయావు అనుకో, అక్కడ దేవుడు అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఒక చిన్న పడవనో లేకపోతే ఏదో ఒకటి నీకు మార్గం ఏర్పాటు చేసేవాడు కదా. ఎందుకు నువ్వు వెళ్ళలేకపోయినావు? అక్కడ సేవ అంటే నీ కొరకు అక్కడ సంఘం ఎదురు చూస్తూ ఉంటుంది. సేవ అంటే నేను వర్తమానాలు ఇవ్వాలి అక్కడ. మరి వాళ్ళు ఎవరున్నారు? వారు వర్తమానం ఇచ్చేవాళ్ళు లేరు కదా. లేరని కదా ఇక్కడి నుంచి నేను పంపిస్తున్నాను. చిన్నవాడిని అయిపోయా, అంత అర్థం చేసుకోలేకపోయి నేను. అప్పుడు మొదలు కొట్టుకొని దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళమన్నా, ఏమి చేయమన్నా సరే ఈ రోజు వరకు కూడా ప్రభువా నువ్వు సెలవిస్తే నేను వెళ్తానయ్యా. వెళ్ళేవాడిని. ఆల్ ఇండియా అంతా తిరిగాను, అన్ని భాషల వారికి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను. అర్ధరాత్రి వెళ్ళమంటే అర్ధరాత్రి వెళ్ళాను. కొండ ప్రాంతాలకు వెళ్ళి కొండ ప్రాంతాలకు వెళ్ళాను. అడవి ప్రాంతాలకు వెళ్ళాలంటే అడవి ప్రాంతాలకు వెళ్ళాను. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయినాను అంతే. వీళ్ళరా దేవుడు నీలో నాలో కార్యం చేయాలి అన్నప్పుడు, ఒక నూతనమైన కార్యం జరగాలి అన్నప్పుడు, ప్రభువా నీ మాటకు నేను లోబడతాను. అది ఎంత క్రైమైనా సరే. ఎందుకంటే నీవు కార్యం చేస్తావు కదా. నేను పోయేది నీ పని మీద పోతున్నా, వేరే వాళ్ళ పని మీద పోవటంలా, నా పని మీద నేను పోవటంలా. అది మీ పని కాబట్టి, ప్రభు పని కాబట్టి చేసి తీరుతాడంతే. అది చేసి తీరుతాడంతే. చూసారా ప్రియులారా? అందుకనే చాలా అద్భుతమైనటువంటి యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు మన ప్రభు.
అందుకని వాళ్ళు ఏం చేశారంటే కొత్త పాత్ర తీసుకొచ్చారు, ఉప్పేశారు. పాత్ర అంటే ఆత్మీయార్థం ఏంటి తెలిసిన? పాత్ర అంటే ఆత్మీయార్థం ఏంటి తెలిసిన? చెప్పండి. పాత్ర అంటే మీరు పొరుగున వెళ్ళి పాత్ర తీసుకొని రమ్మని చెప్పలా? అక్కడే 4వ అధ్యాయంలో. ఆ తర్వాత గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మామూలు పాత్రలు కూడా ఉంటాయని రాయబడలా? పాత్రని దేనికి సాదృశ్యం అంటే విశ్వాసికి సాదృశ్యం, ఒక వ్యక్తికి సాదృశ్యం. అందుకనే పాత పాత్రలను దేవుడు వాడుకోవాలి అన్నప్పుడు, పాత అంతా కూడా మారిపోవాలన్నప్పుడు క్రొత్తది దేవుడికి కావాలి. అనగా నూతనమైన వారు ఆయన పరిచర్యకి ముందుకు రావాలా? ఎల్లవేళ పాతవారే కాదు, క్రొత్త వారు ముందుకు వస్తూ ఉండాలా? ఎంతోమంది ఎన్నో రకాల పరిచర్య చేస్తూనే వస్తారు, క్రొత్త వారు వస్తుండాలా? అందుకని కొత్త పాత్ర తీసుకొని రండి అంటే దేవుడు తన కార్యం జరిగించాలన్నప్పుడు ప్రభువు చెప్పిన రీతిగా క్రొత్త వారు అవసరము. అదే కుటుంబం అయితే క్రొత్త పద్ధతులు కూడా అవసరము. కుటుంబంలో ఎల్లవేళలా పాత జీవితమే ఉండకూడదు, పాత బ్రతికే ఉండకూడదు, పాత విధానాలే ఉండకూడదు. మారిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు మారిపోతుండాలా? దేవుడు ఎట్లా మనకు చెప్తూ వస్తుంటున్నాడో అలాగా మారిపోతూ ఉండాలా. నా ప్రియమైన సోదరులారా, దేవుడా ప్రభువా నీవు నాలో కార్యం చేయాలంటే ఏం చేయాలా? ఆ కొత్త పాత్రలను తీసుకొని రావాలి. అందులో ఏమేమన్నాడు? ఉప్పు ఏమన్నారు? మరి అక్కడ అనేకమైన ఉన్నాయి కదా, మరి ఉప్పు ఎందుకు ఏమని చెప్పాడు? రండి, కొలస్సీ రాసిన పత్రికలో ఉప్పు అంటే ఏందో కూడా తెలుసుకోవాలి కదా మనం. కొలస్సీ రాసిన పత్రిక ప్రభువే చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అంటే మనం ఉప్పు అయి ఉన్నా అంటే కష్టంగా ఉన్నామనే చూద్దాం. 4వ అధ్యాయం చూద్దాం మాట. చూడండి 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రచురించడం వలన అది మీకు తెలుసుకుంటే ఈ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను సహితంగాను ఉన్నది. అది జరగాల. ఉప్పు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన భాష, మన సంభాషణ, మన మాటలు ఎలాగుంటాయంటే రుచికరంగాను కృపాసహితముగాను. కృప అంటే ఏంటి? ప్రేమ, దయ, కనికరము, జాలి, ఇవన్నీ కూడా కృపకే సాదృశ్యం. కాబట్టి ప్రియులారా, ఆ ఉప్పును కానీ మనలో వేసుకుంటే, ఆ ఉప్పును కానీ మనం ఈ యొక్క పాత్రలో కానీ వేస్తే అది ఏమైపోతుందంటే రుచికరంగా మారిపోతుంది. ప్రభువా నా మాటలు ఉప్పుగా ఉంచయ్యా అంటే ఏమని? రుచికరంగా ఉంచయ్యా. నా సంభాషణ కృపాసహితంగా, ప్రేమగల మాటలు, కఠినమైన మాటలు కాదు, బండ మాటలు కాదు. నా మాటలు రుచికరంగా, నా మాటలు మృదువుగా, నా మాటలు అనేకులను ఆకర్షించేవిగా, నా మాటలు అనేకులకు ఆదరించేవిగా. చూసారా ప్రియులారా? అప్పుడు పరిస్థితి అంతా మారిపోతుంది. నీ మాటలు మారినంటే నీ కుటుంబం అంతా కూడా మారిపోతుంది. అలాగే సంఘంలో కూడా సంఘం అంతా మారిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఉప్పును ఈ పాత్రను తీసుకెళ్ళి అక్కడ ఉన్న చూడండి ఒక నది, నీరు వాళ్ళకి వచ్చినటువంటి నది. ఏమో రాశారంటే అక్కడ రాయబడిన మాట ఏం తెలిసిన? ఈ నీటిని చెప్పి అతడు నీటి ఊట యొద్దకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఊట అంటే ఏంటి? ప్రారంభం. ఎక్కడ ప్రారంభించబడుతుందో ఈ ఊట అక్కడికి వెళ్ళాల. అంటే మన యొక్క ప్రారంభం దేనిని బట్టి ఏ ప్రారంభంలో ఉన్నదో అది మారాల మొట్టమొదటిగా. అందుకనే ఆ ప్రారంభంలో ఆ యొక్క ఉప్పు వేసిన కారణం చేత ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయంటే మార్పు చెందేసినవి. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. ఉప్పు నీటిని మార్చివేస్తున్నది. అంటే
వాక్యము, రుచిగల వాక్యం ఉన్నది, కృపాసహితమైన వాక్యం ఉన్నది, ఆదరించే వాక్యం ఉన్నది, ధైర్యపరిచే వాక్యం ఉన్నది, ప్రేమతో కూడిన వాక్యం ఉన్నది, గద్దింపుతో కూడిన వాక్యం ఉన్నది. ఇంత అర్థం ఉన్నది ఆ రెండిటికి. ఉప్పుకను నీటికున్న తేడా చూడండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునే మాట ఏందనగా, ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క పాత్రను తీసుకెళ్ళి ఆ ఉప్పుని అక్కడ వేసారో నీళ్ళన్నీ ఏమైపోయినట్ట? మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు మంచి నీరు అయిపోయింది అక్కడ. రెండు చెప్పాడు అక్కడ. ఇక మీదట అక్కడ మరణము ఉండదు, ఇక మీదట భూమి నిస్సారంగా ఉండదు, ఇక మీదట పంట బాగా ఫలభరితంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం చూసారా? అంటే ఒక వ్యక్తి కానీ సారము కలిగినటువంటి వ్యక్తిగా కానీ ఉప్పుగా ఉంటే నీ కుటుంబం అంతా కూడా సారముగాను ఫలభరితంగాను కనబడతారు. ఒక్క వ్యక్తి చాలు, ఒక్క పాత్ర చాలు, 10 పాత్రలు అవసరం లేదు. ఒక్క పాత్ర, ఆ పాత్రలో ఉన్న ఉప్పే మొత్తం కుటుంబాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక మంచి దైవజనుడు లేక మంచి విశ్వాసి ఆ పాత్ర గుండి ఆ రుచిని బట్టి ఆ సంఘాన్నంతా కూడా మార్చగలరు. మనం ఉన్న ఏరియాని కూడా, మనం ఉన్న స్థలాన్ని కూడా అలాంటి యొక్క రుచికరమైనటువంటి మాటల ద్వారా అంతటిని మనం మార్చగలం. నా ప్రియమైన సోదరులారా, అందుకని ఇప్పుడు ఏమైపోయిందంటే చదవండి, ఆఖరిగా మాట చదువుకుందామా? చదవండి మాట ఏముంది? చదవండి మాట. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైంది. ఇప్పుడు చెప్పండి, ఆ దేశస్తులు సంతోషిస్తారా లేదా? ఆ దేశస్తులు సంతోషిస్తారా లేదా? ఎందుకు? ఈ పట్టణానికి ఒక దైవజనుడు వచ్చాడు, మా పట్టణం యొక్క నీటి యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయింది, మా పంటలన్నీ కూడా చక్కగా పండుతున్నాయి, మేము మా కుటుంబాలు క్షేమంగా ఉంటాము. ఆ దైవజనుడు ఏ దేవుడు నమ్మారో ఆ యొక్క దేవుడిని మేము నమ్ముతామని తీర్మానం చేసుకుంటారా లేదా? అలాగా మనం ఉండాలి. మనల్ని బట్టి అనేకులు మారుతూ రావాలా? మన బట్టి అనేకులు, మన మాటలను బట్టి అనేక యొక్క జీవితాలు సంతోషంగా ఉండాలా? అంతకుముందు ఆ ఊరు వారు వచ్చానికి ఏం చెప్పాడంటే, ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వేమో ఋషిలా కనబడుతున్నావు, చూస్తుంటే ఇదేమో చాలా రమ్యమైన పట్టణంలాగా అనుకుంటూ వచ్చావు ఇక్కడికి, ఈ నీరంతా మంచిది కాదు అన్న వారే ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యా నువ్వు అడిగి పెట్టిన తర్వాత పరిస్థితి అంతా కూడా మారిపోయింది. నువ్వు అడిగి పెట్టిన తర్వాత పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఏం మారిపోయిందంట? ఎక్కడ చూసినా మంచితనమే, ఏ ఇంట్లో చూసినా మంచి నీరే, ఏ కుటుంబంలో చూసినా మంచి నీరే, అంత మంచి నీరే, పంట బాగా పండుతుంది, మంచి ఫలాలు వస్తుంటున్నాయి. వీళ్ళరా మంచి వాక్యము మనం ఇవ్వాల ప్రజలకు. ఇది నాదే కాదు, మీరు కూడా ప్రార్థన చేసుకోవాలా. ప్రభా నేను కూడా చెప్పాలనుకుంటున్నానయ్యా 4 మాటలు, నా పక్కన వాళ్ళు చెప్పాలనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటున్నాను, నా ఇరుపురు వాళ్ళు చెప్పాలనుకుంటున్నానయ్యా, 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను ప్రభా అని కానీ నువ్వు అడిగితే ప్రభు నిన్ను కూడా అలాగనే మార్చివేస్తారు, నిన్ను కూడా అలాగనే మార్చివేస్తారు. మనం చెప్పేటటువంటి మాటలను బట్టే వాళ్ళు ఆకర్షితులైపోతారు, సత్యాన్ని తెలుసుకుంటారు, జీవితాలు మారుతూ ఉంటాయి, కుటుంబం మారుతూ ఉంటుంది, సంతోషం ఎక్కడ వస్తుంది, ఫలభరితమైన కుటుంబంగా చేయబడుతుంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ పాతదొందా కొత్తదొందా? పాత నీళ్ళు ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు కొత్త నీళ్ళలో రుచి మారిందా లేదా? మారిందా? మారలేదా? మారింది. అది దాని యొక్క అర్థం. ఇదిగో నేను సమస్తాన్ని క్రొత్తగా చేస్తాను. పాత నీళ్లు, పనికి మాలిన నీళ్లు, ఉపయోగం లేనటువంటి నీళ్లు, పడేసినటువంటి నీళ్లు, శక్తి లేనటువంటి నీళ్లు, ఆ నీటినంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శక్తికరంగా మారుస్తుంటున్నాడు.
ముందు కూడా ఒకసారి చెప్పాను. ఒక యవనస్తుడు ఒక స్థలానికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. ఆ స్థలంలో ఒక పెద్ద ఆయన పేరు మోసినటువంటి దైవ సేవకుడు ఉన్నాడు. ఈ యవనస్తుడు వెళ్ళి, మరి దేవుడు నాకు ప్రేరేపించాడు, రేపు మీ యొక్క సంఘానికి వచ్చి వాక్యం చెప్తాను, మీరు నాకు పర్మిషన్ ఇస్తే అయ్యగారు అని అన్నాడు. మా సంఘం చాలా పెద్దది, నువ్వు చూస్తుంటే చాలా యవనస్తుడిగా కనబడుతున్నావు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అయినా రేపు నేను వేరే స్థలానికి పోతున్నాను మినిస్ట్రీకి, సరే నువ్వు వచ్చి ఒక పని చేయి, ముందు ఒక వర్తమానం చెప్పు, ఆ వర్తమానం విన్న తర్వాత వాళ్ళే చెప్తారు మరి నిన్ను మరి కొనసాగించాలా లేదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారులే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, పాటలు అయిపోయినాయి. ఆ యవనస్తుడు వచ్చి నిలబడ్డాడు. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు లేరు కానీ పాస్టర్ గారు వచ్చారు, కూర్చున్నారు. ఆ యవనస్తుడు యోహాను సువార్త 3:16 తీసుకున్నాడు. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ యవనస్తుడు చెప్తుంటే సంఘమంతా ఆశ్చర్యమైపోతుందంట. సంఘమంతా ఆశ్చర్యమైపోతుందంట. ఏంటి, ఎన్నోసార్లు మేము విన్నాం ఈ వాక్యాన్ని గురించి, ఏంటి ఇంత ప్రేమించాడా దేవుడు మమ్మల్ని, ఇంత ప్రేమించాడని కన్నీళ్ళు కార్చారట. సరే అప్పుడు వాళ్ళు అన్నారంట, దేవుడు పంపించాడు యవనస్తులు మన కొరకై, రేపు ఎల్లుండి కూడా 2 రోజులు మనం మీటింగ్ పెట్టుకుందాం ఇక్కడ అని అనౌన్స్మెంట్ చేశారంట. చేసిన తర్వాత 2వ రోజు మీటింగ్ పెట్టాడంట. 2వ రోజు మీటింగ్ జనాలు ఇంకా ఎక్కువ వచ్చారంట. ఆ మీటింగ్కి ఎక్కువ వచ్చిన తర్వాత ఏ వాక్యం చెప్పాలన్నారంట. అప్పుడు ఆయన అనంట యోహాను సువార్త 3:16 అన్నారంట. అరే నిన్న చెప్పాడు యోహాను సువార్త 3:16, మళ్ళీ నేను ఏం చెప్పొస్తున్నాడంటే మళ్ళీ అదే తీసుకొని మళ్ళీ చాలా లోతుగా చెప్పాడంట. మళ్ళా అని నిన్న చెప్పని విషయాలు ఇన్నున్నాయి ఆ వాక్యంలో అని ఆశ్చర్యపోయినారంట. సరే 3వ దినానికి పాస్టర్ గారు వచ్చేసారు అక్కడికి. భార్యని అడిగారు, 2 రోజులు మీటింగ్ జరుగుతుంది అన్నావే, ఎట్లా చెప్తున్నాడు ఆ అబ్బాయి అన్నాడంట. ఏంటండి అబ్బాయి అంటున్నా, అబ్బాయి యవనస్తుడు కాదు, మీరు ఎప్పుడు చెప్పాలంత లోతుగా ఆ అబ్బాయి చెప్పినంత రీతిగా అంత అద్భుతంగా చెప్తున్నాడు అబ్బాయి. అవునా, నేను కూడా వస్తాను కదా అబ్బాయి బాగుంటానికి అని వెళ్ళాడంట. వచ్చి కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఏం చెప్తాడా ఆలోచన చేస్తాడా ఆయన అన్నాడంట. ఆఖరి రోజు చాలా ఉంది చెప్పుకోవడానికి, యోహాను సువార్త 3:16 ఈరోజు కొంత ధ్యానించుకుందాం అన్నాడంట. పాతనంతా కూడా ఏమైపోతుంది, క్రొత్తగా మారిపోతుంది. జనాలు పెరిగిపోతున్నారు, జీవితాలు మారుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తుంటున్నారు. ఎందుకంటే ఆ యవనస్తుడు దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడినటువంటి వాడు, దేవుని కొరకు జీవించినటువంటి వాడు. ఏదో పెద్దవాళ్ళు అనుభవం గల వాళ్ళు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ దేవుడు మీకు ఇచ్చాడు ఆ వరాలు. చెప్పండి, మీరు వారికి, పొరుగు వారికి, చదువుకున్న వాళ్ళ దగ్గరికి, ప్రక్కింటి వారికి, ఆటోలు వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ఎక్కడ వెళ్ళినా కూడా మీ అనుభవం చెప్తూ రండి, కొన్ని మాటలు చెప్తూ రండి. అవి వాళ్ళ జీవితాన్ని ఎంతగానో మార్చివేస్తారు. అది ఉప్పు వేయటం అంటారు. అంతా కొత్తదైపోతుంది. ఆ ఏరియా అంతా కొత్తదైపోయింది. ప్రజలందరూ ఆశ్చర్యపడినారు, దేవుని వైపు తిరగడం మొదలుపెట్టారు. అందుకని మన జీవితంలో కూడా ప్రభువా ఈ వాక్య ప్రకారం ఈ సంవత్సరంలో నాలో కూడా నూతన కార్యం చేయి, నా బిడ్డల్లో కూడా నూతన కార్యం చేయి, నా కుటుంబంలో నూతన కార్యం చేయి, నా సంఘంలో కూడా నూతన కార్యం చేయి, మా సమాజంలో, మా దేశంలో, ప్రపంచంలో నూతన కార్యం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. రండి ప్రార్థించుకుందాం. మోకాళ్ళ మీకు వచ్చే నిమిషం పరిశీలన చేసుకుందాం. ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ వాగ్దానాల ద్వారా నేను బలపరచబడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నాలో పనిచేయాలని అడగండి. యవనస్తులు కూడా అడగండి. ఒక నూతనమైన కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు.
ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు ప్రేమానందులు మా తండ్రి, పరిశుద్ధులు నామానికి స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ఈ రీతిగా తండ్రి పట్టణంలో నన్ను మనం చేసి మీ దగ్గర మాట్లాడుతూ నూతనంగా తండ్రి వాకుల ద్వారా తండ్రి మనతో మాట్లాడుతూ వచ్చిన కేవలం మీ నూతన కార్యం తండ్రి నాలో మాలో జరిగించమని వేడుకుంటున్నాం. సహాయపడని చూపించండి అయ్యా, ఏదో జ్ఞాపకం చేసుకున్నాను. ఎలీషా యొక్క తండ్రి ఆ యొక్క కార్యాల ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభావ. తండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సౌందర్యమైన అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని తండ్రి చూచుడికి తండ్రి అది రమ్యంగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రోజు అక్కడ ఉన్నటువంటి వాక్య పొదును తండ్రి దేవాన్ని మాకు తెలియజేసి వచ్చారు. అక్కడ మీ దైవ సేవకుల ద్వారా తండ్రి అక్కడ నూతన కార్యం జరిగిస్తూ వచ్చారు ప్రభా. ఆ రీతిగా తండ్రి మాలో కూడా తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను. మీరు చూసిన భౌతికంగాను తండ్రి ఆచార రీతిగాను తండ్రి రమ్యంగాను తండ్రి తండ్రి భక్తులుగాను ఉన్నామేమో ప్రభా. తండ్రి మాలో ఉన్నటువంటి ఆ యొక్క దోషం, మాలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రత అంతా తొలగిపోయి తండ్రి మీ నూతన కార్యం మాలో జరుగుతున్నట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాను. చూపి సహాయం చేయి. యెహోవా సెలవిచ్చున్నాడు అని రీతిగా తండ్రి మీరు సెలవిచ్చింది మాలో హృదయాల్లో ఉన్నటువంటి నిస్సారమైన దత్తను తొలగించి తండ్రి ఈ యొక్క సారవంతమైనటువంటి నీటి బొగ్గును మేము కలిగి ఉండేవారుగా అది ఎల్లవెల్లలా ఎప్పుడు మన యొక్క హృదయాల్లో తండ్రి ఊపుచుండేటువంటి ఆ యొక్క తండ్రి నీటి బొగ్గుగా మంచి వాక్యంతో తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నీటి బొగ్గుగా తండ్రి మాకు కార్యం జరిగించినట్టుగా సహాయపడమని వేడుకుంటాం. దేవానికి చూపి సహాయం చేయండి. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు కనుక తండ్రి ఆ యొక్క కార్యం తండ్రి మాలో జరిగించండి. ఈ నాటుబడి పరిపూర్ణకు వచ్చినట్టుగా సహాయపడమని వేడుకుంటున్నాం. ఇంకా ఒక రాత్రి చెల్లించుకుంటున్నప్పుడు చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. నాలుగు తండ్రి మా యవన బిడ్డలు తండ్రి మీకు నూతన కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. చూపించి వాళ్ళకు వచ్చండి తండ్రి ఇదిలో జ్ఞాపకం చేసుకున్నాం. పాత్రలన్నింటినీ విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవారిగా, నూతనమైనటువంటి ఆత్మీయ విజయం కలిగి ఉండేవారిగా అని మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచమని పెట్టుకున్నాం. దేవాలకు చూపించి సహాయం చేసి జ్ఞాపకం చేసుకుని బలపరచుకొని పెట్టుకుంటూ వదనా చేసి ఇచ్చిన మంచి సమయాన్ని కూడా స్థుతిస్తూ కనపడుతుంది. ప్రభావం ప్రారంభిస్తుంది. పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి కనపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేంగళమాపులో తండ్రి నమ్మకమైన మా దేవానికి మేము స్తోత్రాచరించుకుంటున్నాం. విఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన నామాన్ని బట్టి మేము స్తోత్రాలు. ప్రభా ఈ సమయంలో మా తండ్రి బోయిలు పట్టిన పరికై రాగిన బిడ్డలందరి బట్టి కూడా మేము స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు చక్కగా వాక్యం వింటూ వచ్చారు. ప్రేంగళమాపులో తండ్రి జింగళ మా దేవ నమ్మకమైన మా ప్రభావాన్ని 14 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలకు నూతన కార్యం జరిగించండి. మా కుటుంబాల్లో నూతన కార్యం జరిగించండి. మా సంఘంలో కూడా నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేంగళ మాపలో తండ్రి ఈ మాటలు మా ప్రభా ఆనాడు మా తండ్రి ఎలీషా దైవజనుడు ఏ మాట అయితే అన్నాడో ఆ మాట ప్రకారమే ప్రభా ప్రాంతం అంతా కూడా మారిపోయింది. ఆ ప్రజలందరూ కూడా మంచి నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రజలందరూ కూడా మంచి పంట వచ్చింది. అలాగే ప్రభా మేము కూడా మేమున్న ప్రాంతం అంతటి కొరకై ప్రార్థిస్తున్నాం. మేమున్న ఏ ఏరియాలో మేమున్నామో ఆ ప్రాంతాలను మేము దర్శించండి. ప్రభా మా తండ్రి మేము ఏ ఆఫీసుల్లో పనిచేస్తున్నాం
ఆ ప్రాంతాల మీద దర్శిస్తారండి. మేము ఎక్కడెక్కడ ప్రభా మీటింగ్లు పెడుతున్నాము ఆ ప్రాంతాల మీద దర్శిస్తారండి. ప్రభా మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రకారం సమస్తం నూతనంగా చేస్తామని చెప్పారు. వాటన్నిటి నూతనంగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. వచ్చిన బిడ్డలందరూ బట్టి కొందరు స్తోత్రాలు. అమ్మాయి కళ్యాణి కొంత బాడీ పెయిన్స్తో బాధపడుతున్నది, హెడేక్తో బాధపడుతున్నది. మరి మించినటువంటి ఒక పని మా ప్రభా రాకపోకలు డ్యూటీ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రెండింటిలో మీరు తోడైంది సాగుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా కుటుంబ సభ్యులు కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లి గారు మా ప్రభా మనకు తండ్రి తన సహోదరి కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు హైదరాబాద్, వాళ్ళు తోడుగా ఉండండి, క్షేమకరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభా ఉన్నటువంటి సోదరు బేబీ మరి బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నాం, వారి ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తుంటున్నాం. రీఛార్జ్ అవుట్లో సహాయపడుతున్నారు, మీకు స్తోత్రాలు. అదే సమయంలో ప్రభా ఇంకా వారం 10 రోజులు ఉండవలసిన అవసరం అక్కడ ఉంటుండగా వారి మీరు తోడండి సహకరించిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ రీతిగా ప్రభా మరి ఉచితమైతే దాని తండ్రి మా ప్రభా మా దేవ మరి శనివారం ప్రార్థన కొరకు మనం సిద్ధపరచండి. ఆదివారం ప్రత్యేకమైన కూడి కొరకై మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీరే సహాయపరిచిందిగా వేడుకుంటున్నాం. ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభావాన్ని పునరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీద రాష్ట్రాలకు అప్పచెప్పుకుంటున్నాం. అంధకార శక్తులు మీ నాకు కూడా బంధిస్తుంటున్నాం. ప్రభా నాయన సంపూర్ణంగా సాగుమని వేడుకుంటున్నాం. ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ నమ్మకం ప్రభావాన్ని పునః స్తోత్రాలు. ఆ రీతిగా మా ప్రభా మరి బిడ్డ ప్రశ్న కూడా మారు మధ్యలో ఉంటుండగా మా తన ప్రయాణాలను బట్టి తోడండి, క్షేమకరమైన ప్రయాణం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదే రాష్ట్రాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభా మా తన మా ప్రభా ఈ రీతిగా మీరు చేసే సమస్తాన్ని మేలు ఉపకారపడింది కనుమ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదే రాష్ట్రాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఎవరి విషయాల కొరకై ప్రార్థించమని కోరుతున్నారో వారి అవసరాలన్నీ మీరు తీర్చవచ్చునిగా ప్రార్థన చేస్తాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసము మనకు మన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, శనివారం మనకు ప్రార్థన కూడుకుంటుంది, ఆదివారం ప్రత్యేకమైన కూడుకుంటుంది. దేవసేవకులు మన మధ్యకి వస్తున్నారు, మరి పెద్దవారు అందరూ కూడా సకాలంలోకి రండి, కొత్తవారిని కూడా ఆహ్వానించండి. మరి మనం 1 గంటకి ప్రారంభించుకుందాం. ఆ రోజు మనకు మన సోదరి వినున్న వాళ్ళు ఏదో రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తారు, మనకు లైట్ రిఫ్రెష్మెంటు మీటింగ్ అయిన తర్వాత అది తీసుకుని వెళ్తురు. కానీ అందరూ కూడా చెప్పి సకాలంలో వచ్చేదానికి ప్రయత్నించండి. వెళ్దాం.